హలో అండి అందరికి ఈ రోజైతే మా ఇంట్లో కర్రీల సబ్జీ వండుతున్నాము. కర్రీల సబ్జీ అంటే తెలుగులో కాకరకాయ కూర. మా ఆవిడ గారు అయితే వంట చాలా బాగా చేస్తుంది. మా ఆవిడ గారు వంట చేశారంటే లొట్టలేసుకొని మనం తినాల్సిందే. ఈ ప్రపంచంలో ఎక్కువగా మా అమ్మ చేతి వంట ఎక్కువగా ఇష్టపడేవాడిని, కానీ ఇప్పుడు మా ఆవిడ చేతి వంట కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ తర్వాత మా ఆవిడ చేసే వంట కూడా చాలా బాగుంటుందండి. మా ఆవిడ వంట తిన్నారంటే మీరు వావ్ అనాల్సిందే. ఈ రోజైతే కాకరకాయ సబ్జీ కర్రీల సబ్జీ మాత్రం అద్దిరిపోయేలా ఉండి, మా ఆవిడ గారు చేసే వంట మాత్రం మనము ఎంత అన్నం పెట్టుకొని తిన్నా మాత్రం కడుపు నిండిపోతుంది. మా ఆవిడ గారు వంట చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి. చాలా బాగా వండుతుంది. మా ఆవిడ గారు చేసిన వంట తిని నేను చాలా లావ్ అయ్యాను. ఇప్పుడు మాత్రం కొంచెం డైట్ చేస్తున్నాను. కొంచెం లావు మాత్రం తగ్గడం జరిగింది. కానీ మా ఆవిడ వంట మాత్రం తింటే మాత్రం ఎవరైనా పక్కా లావు అవుతారు. నేనే లావు అయ్యానంటే చూడండి, అంత టేస్టీగా వండుతుంది. మా ఆవిడ గారు వంట చేస్తే అటు నార్త్ స్టైల్లో వంట చేస్తుంది, ఇటు సౌత్ స్టైల్లో వంట చేస్తుంది. రెండింటి స్టైల్లో కూడా వంట చేసి మంచి చాలా బాగా వంట ప్రిపేర్ మాత్రం చేయగలదు. మా ఆవిడ గారు కాకరకాయ ఎలా చేస్తుందంటే, కాకరకాయలో ఆలు శనగలు ఇవన్నీ మిక్స్ చేసి అటు సౌత్ స్టైల్లో ఇటు నార్త్ స్టైల్లో రెండింటి స్టైల్లో వంట మాత్రం ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది చూస్తున్నారో అంతమంది సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.